12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు నేడు ప్రొద్దుటూరు పట్టణంలోని పుట్టపర్తి సెంటర్లో ఏఐటీయూసీ పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బారాయుడు, మాజీ జిల్లా కార్యదర్శి బి రామయ్యలు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకమైనటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీరని ద్రోహం చేశారన్నారు। పార్లమెంట్లో చట్టాలను చర్చలకు పెట్టి ఆమోదింప చేసుకోవాల్సినటువంటి సాంప్రదాయక పద్ధతికి త్రిలోదకాలు ఇచ్చి డైరెక్ట్ గా కేబినెట్ లో ఆమోదం తెలుపుకుని భారత కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి మూడి నెట్టివేశారన్నారు। బీఆర్సీలను విడుదల చేయలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యజమానులకు అనుగుణంగా చేస్తున్న చట్టాలు కార్పొరేట్లకు అనుగుణంగా చేస్తున్న చట్టాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వము 4 లేబర్ కోడ్లను కోడిఫై చేసినటువంటి సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రొద్దుటూరులో కూడా మనం ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం। నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కోడిఫై చేసి ఇవాళ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేయడానికి పూనుకుంది। ఇది అసలు ఈ కోడ్లను కోడిఫై చేయడము, కోడ్లకు సంబంధించినటువంటి చట్టం చేయడమే ఒక అప్రజాస్వామికం। దేశంలోని కార్మిక సంఘాలు అనేక సూచనలు చేసినప్పటికీ ఆ సూచనలను ఖాతరు చేయకుండా కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి కార్మిక చట్టాలను ఇవాళ తీసుకొని వచ్చినారు। గతంలో మనం ఒక సంఘం పెట్టుకోవాలంటే ఆ ఫ్యాక్టరీలోనో లేకపోతే ఒక సంస్థలోనో 7 మంది వ్యక్తులు ఉంటే 7 మంది వ్యక్తులతో ఒక సంఘం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉండేది। ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా ఉన్నటువంటి కార్మికులలో 51% సంతకాలు పెట్టేనే సంఘం పెట్టుకోవడానికని చెప్పేసి ఇవాళ సవరణ చేసినారు। దీనివల్ల ఏమవుతుందంటే యాజమాన్యాల ప్రలోభాలకు లోబడి ఎప్పుడు కూడా 51% అనేటువంటి వాళ్ళు రాలేకపోతే సంఘాలు పెట్టుకోండి అవకాశమే లేకుండా చేసేటువంటి పరిస్థితి ఇవాళ కల్పిస్తూ ఉన్నారు। గతంలో ఏదైనా ఒక ఫ్యాక్టరీని ముయ్యాలంటే ఆ ఫ్యాక్టరీలో ఆ పరిశ్రమలో 100 మంది పైగా 101 మంది ఉన్నా కానీ దాన్ని ఉద్యోగులను డిస్మిసల్ చేయాలన్నా లేదా లాకౌట్ ప్రకటించాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది। కానీ ఇప్పుడు సవరించిన చట్టంలో ఆ సంఖ్యను 300కు పెంచినారు। అంటే 299 మంది ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవ్వరి ప్రమేయం లేకుండా ఉద్యోగులను తొలగించేటువంటి ఒక హక్కు కల్పించినారు। అంటే ఇది కార్మికులకు కాకుండా కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించే ఒక విధానం తీసుకొని వచ్చినారు। ఇవాళ అన్ని దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు। 8 గంటలు ఉండే పని దినాన్ని 12 గంటలకు పెంచేసినారు। 3 షిఫ్ట్ సిస్టాలంట। లేడీస్ కూడా షిఫ్ట్ రాత్రిపూట పని చేయొచ్చంట। అంటే 12 గంటలు అంటే జీవితం ఏముంటుంది? ఒక కార్మికుడు ఉదయం 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు వస్తాడు। ఇంకా రాత్రి అతని జీవితం ప్రారంభమయ్యేది। అతని జీవితం కానీ అతనికి ఉండే కుటుంబ సంబంధాలు కానీ లేకపోతే మనిషిగా మళ్ళీ తిరిగి పనిచేయడానికి ఒక ఆహ్లాదమో ఒక రిక్రియేషనో పొందడానికి వీలైనటువంటి పరిస్థితి। కుటుంబ సంబంధాలు ఎట్లుంటాయి? ఒక మంచి 6 గంటలకు పనికి పోతే సాయంత్రం 6 గంటలకు తిరిగి వస్తే ఏం జీవితం ఇచ్చినట్టు అని చెప్పేసి ఇవన్నీ కూడా కార్మికులకు వ్యతిరేకం కాబట్టి ఈ కోడ్లను రద్దు చేసి గతంలో ఉన్న విధంగానే 29 చట్టాలను యథాతథంగా అమలు చేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। నవంబర్ 26న నేడు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి ఇవాళ సహజంగా సమ్మెకు పిలుపునిచ్చాయి। అయితే మొన్న జరిగినటువంటి నిర్మలా సీతారామన్ గారితో జరిగినటువంటి చర్చలకు సంబంధించినటువంటి వాటిలలో కొన్నిటిని తీవ్రమైనటువంటి అంశాలుగా ఉన్నటువంటి అంశాలలో ప్రధానమైనటువంటివి కొలికి రాకపోవడం మూలంగానే ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది। ప్రధానంగా ఇందులో
8 గంటల పని విధానం అనేటువంటిది చికాగోలో కార్మికుల పోరాటం సాధించుకున్నటువంటి తరుణం నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాల పైచిలకు ఇప్పటికీ కార్మికుల హక్కులను స్వేచ్ఛగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ వాటన్నిటిని భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 గంటల పని విధానానికి మార్చడానికి ఇవాళ కుట్రలు పన్ని ఇవాళ పార్లమెంట్లో చర్చలు జరపకుండానే కేబినెట్ లో ఆమోదం తెలియజేస్తా ఉన్నారు. సహజంగా పార్లమెంట్లలో చట్టం చేసిన తర్వాత కేబినెట్ లో కోట్లుగా ప్రవేశపెట్టి వాటిని అక్కడ ఆమోదం చేయించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా చర్చే లేకుండా ఇవాళ కార్మికులకు ఇవాళ ఉరితాలను బిగించేటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇవాళ లేబర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ప్రతి ఏడాదో 2 ఏళ్లకు ఒకసారో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మిక సంఘాలతో కార్మికులతో ఆయా యాజమాన్యాలతో నిర్వహించుకొని వాటికి సంబంధించినటువంటి కష్ట నష్టాల పైన వాటి మీద బేరీ చేసుకొని సమస్యల పరిష్కారానికి పూనుకునేటువంటి చర్యలు ఉండేవి. 2017లో నరేంద్ర మోడీ లేబర్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఆనాడు సీనియర్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ అందరూ కూడా మీరు అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ బిఎస్ఎన్ఎల్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, రైల్వే కావచ్చు, విమానయానం కావచ్చు, ప్రతి డిఫెన్స్ తో సహా అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఇది